తెలుగు క్యాలెండర్ ప్రకారం ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ పాడ్యమి తిథి ఉగాది రోజున తెలుగు నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. ఈసారి ఏప్రిల్ 9వ తేదీ నుంచి క్రోధినామ సంవత్సరం ప్రారంభమైంది. ఈ సమయంలో కన్యా రాశి వారు తమ లక్ష్యాలను సాధించుకునేందుకు చాలా కష్టపడాల్సి ఉంటుంది. అనవసరంగా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. సమయానికి డబ్బు చేతికి అందకపోవచ్చు. ఉద్యోగులకు పరిస్థితి ప్రతికూలంగా ఉంటుంది. ప్రమోషన్ విషయంలో అనేక సమస్యలను ఎదుర్కొంటారు. వ్యాపారులకు నష్టం వచ్చే అవకాశం ఉంది. రాజకీయ నాయకులకు కాలం కలిసి వస్తుంది. పోటీ పరీక్షల్లో విజయం సాధించే అవకాశం ఉంది. ఈ సందర్భంగా ఉగాది తర్వాత కన్యా రాశి వారికి జీవితంలో ఎలాంటి మార్పులు జరుగుతున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఉగాది తర్వాత గురుడు ఈ రాశి నుంచి భాగ్యస్థానంలో సంచారం చేయనున్నాడు. శని 6వ స్థానంలో రవాణా చేయనున్నాడు. రాహువు 7వ స్థానం, కేతువు 1వ స్థానం నుంచి సంచారం చేయడం వల్ల కన్యా రాశి వారికి కొత్త ఏడాదిలో శుభ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అయితే అన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. కన్యా రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5. ఈ రాశి శ్రీ క్రోధినామ సంవత్సరంలో ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలు వస్తాయి. మీ ఆదాయానికి తగ్గట్లు ఖర్చులు ఉంటాయి. కాబట్టి ఆర్థికపరమైన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. గ్రహాల మార్పు వల్ల ఆర్థికపరమైన విషయాల్లో ఒడిదుడుకులు ఎదురవుతాయి. ఈ సమయంలో తెలివిగా ఖర్చులు చేయాల్సి ఉంటుంది. ముఖ్యమైన ఖర్చులకు ప్రాధాన్యత ఇవ్వడం, పెట్టుబడులను నివారించడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. తెలుగు నూతన సంవత్సరంలో కన్యా రాశి వారికి రాజ్యపూజ్యం 5, అవమానం 2గా ఉంటుంది. కొత్త ఏడాదిలో మీ కుటుంబ జీవితంలో కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. ఈ కాలంలో మీరు పరిస్థితులకు అనుగుణంగా కుటుంబ సభ్యులతో సామరస్యాన్ని కొనసాగించాలి. ఇతరులకు సేవ చేసే అవకాశాన్ని పొందుతారు. మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి అవకాశాలు పొందుతారు. కొన్ని సమస్యలకు పరిష్కారం కనుగొనేందుకు పరస్పరం సహకరించుకోవాలి. ఈ రాశివారు కొత్త ఏడాదిలో విద్యాపరంగా సానుకూల ఫలితాలను పొందుతారు. మీరు చేసే అధ్యయనం నుంచి అద్భుత ప్రగతి సాధిస్తారు. మీకు ఆసక్తి ఉన్న రంగంలో ఉన్నత విద్య లేదా పరిశోధనలను అభ్యసించే అవకాశాలున్నాయి. మీరు కొత్త కోర్సులు లేదా శిక్షణ కార్యక్రమాల్లో నైపుణ్యాలను పెంచుకునేందుకు ప్రయత్నిస్తారు. శ్రీ క్రోధినామ సంవత్సరంలో కన్యా రాశి వారికి కెరీర్ పరంగా సానుకూల ఫలితాలను పొందుతారు. ఈ కాలంలో మీరు పనిలో రాణించేందుకు, కొత్త బాధ్యతలను స్వీకరించేందుకు, నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి కొత్త అవకాశాలను పొందుతారు. ఈ కాలంలో ఇతరులకు సేవ చేయడానికి అవకాశం వస్తే దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఉద్యోగులకు కార్యాలయంలో సానుకూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఈ కాలంలో కొత్త బాధ్యతలను స్వీకరించేందుకు సమయం సానుకూలంగా ఉంటుంది. పెట్టుబడుల నిర్వహణలో క్రమశిక్షణ, శ్రద్ధతో వ్యవహరించాలి. కఠోర శ్రమ, ఏకాగ్రత, పట్టుదలతో కెరీర్ లక్ష్యాలను సాధించి తదుపరి విజయాల స్థాయికి చేరుకునే అవకాశం ఉంది. ఈ రాశివారు శ్రీ క్రోధినామ సంవత్సరంలో ఆరోగ్యపరంగా కొన్ని సానుకూల ఫలితాలను పొందుతారు. ఈ కాలంలో ఆరోగ్యకరమైన జీవనశైలి, ఆహారం, వ్యాయామ దినచర్యలను అనుసరించాలి. మీ శారీరక, మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. కొంత ఒత్తిడి, ఆందోళన కారణంగా ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు ఎదురవుతాయి. మీ మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ రాశివారు కొత్త ఏడాదిలో వివాహ జీవితంలో కొన్ని సవాళ్లు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఈ కాలంలో భాగస్వాములతో కొన్ని విభేదాలు లేదా అపార్థాలను ఎదుర్కొంటారు. అవివాహితులకు వివాహం చేసుకునే ప్రణాళిక ఆలస్యం కావచ్చు, లేదంటే మీ వివాహానికి అంతరాయం కలగవచ్చు. మరోవైపు వివాహితులు తమ భాగస్వామితో బలమైన భావోద్వేగ సంబంధాలను ఏర్పరచుకోవడానికి మంచి అవకాశాలు వస్తాయి. అవివాహితులు వివాహం విషయంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. ఈ రాశివారు పాటించవలసిన పరిహారాలు. ఈ రాశివారు కొత్త ఏడాదిలో ప్రతి గురువారం రోజున ఉపవాస దీక్షను ఆచరించాలి. గురువారం రోజున పసుపు వస్తువులు లేదా శనగపిండి లడ్డూలను దానం చేయాలి. ఉగాది తర్వాత గణేశునికి ప్రత్యేక పూజలు చేయాలి. గణేశుని ఆలయాలను సందర్శించాలి. మీ శక్తి సామర్థ్యం మేరకు పేదలకు సహాయం చేయాలి. దుర్గాదేవిని పూజించి సుబ్రహ్మణ్య అష్టకం పఠించాలి.